హలో అండి, తిరుపతికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా బయలుదేరాము. ఇంకా మేము లెటర్ ద్వారా వెళ్దాం అనుకున్నాము. సో 10కి అలా వెళ్ళిపోవాలి కాబట్టి 3:30కి అలా బయలుదేరిపోయాము. ఇంకా మధ్యలో ఆగి టిఫిన్ అది చేసేసామండి. మేము బ్రేక్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నామండి. సో రేపు దర్శనం అయితే ఈరోజు మార్నింగ్ 10కే లెటర్ ఇవ్వాలి కాబట్టి ముందు రోజు శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ సో కొండపైకి వెళ్ళేసరికి 10:30 అలా అయిందండి. సో ఇంకా టికెట్స్ అవి తీసుకోవడానికి లెటర్ అది సబ్మిట్ చేసేసి రూమ్ తీసుకునేసరికి మాకు 1:30 అలా అయిందండి. చాలామంది ఉన్నారు, చాలా రష్గా ఉంది. సో ఇంకా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అలా తలనీలాలు ఇవ్వడానికి కిందకి వెళ్ళామండి. సో నేను పిల్లలు కత్తర్లు ఇచ్చాము, మా హస్బెండ్ తలనీలాలు ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి స్నానం అది చేసేసి ఇంకా నైట్ భోజనానికి వెళ్ళామండి. సో అక్కడే తిరుపతిలో అన్నప్రసాదం ఇస్తారు కదండి. సో అక్కడికే వెళ్ళి ఇంకా భోజనం అది చేసేసి నైట్ ఇంకా పడుకుని పోయామండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి దర్శనంకి వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది. 7 కల్లా బయటకు వచ్చేసామండి. ఇంకా అక్కడ నుంచి పిల్లల బొమ్మలని అవి ఇవి చూసుకొని రూమ్కి వచ్చేసరికి 10 అలా అయింది. ఇంకా 10:30కి వెకేట్ చేసి వచ్చేసామండి. ఇక దారిలోనే శ్రీకాళహస్తి అవి చూసుకున్నామండి. సో శ్రీకాళహస్తి అక్కడికి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. సో అక్కడ దర్శనం కూడా త్వరగానే అయిపోయిందండి. సో అక్కడ దర్శనం చేసుకొని భోజనం చేద్దామనేసరికి చాలా రష్గా ఉండింది. సో ఇంకా బయటకు వచ్చేసి భోజనం చేసి ఇక ఆ దారిలోనే సూళ్ళూరుపేట వెంగాళమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి. సో ఆ టెంపుల్ కూడా చూసేసుకొని లోపల దర్శనం అది చేసుకొని ఇంకా అక్కడ కూడా ఎప్పుడు దర్శనం ఉంటుందండి, ఈ టైము అనే ఉండదు. సో అక్కడ కూడా దర్శనం అది చేసేసుకొని ఇంకా వస్తూ ఉండగా దారిలో ఇంకొక గుడికి వెళ్ళామండి. సో వెంకయ్య స్వామి గుడికి వెళ్ళాము. సో గొలగపూడి అనే ఊర్లో ఉంటుందండి వెంకయ్య స్వామి ఆశ్రమము అట్లా. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం అది చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి. సో ఇంటికి వచ్చేసరికి మాకు 9:30 అలా అయింది.